నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే గారు. సార్, ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు. ఆయనకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే చెప్తూ ఆయన గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి 41 ఇయర్స్. అటువంటి ఒక వ్యక్తికి 22 ఏళ్ళ సినీ కెరీర్ ఉంది. అందులో 41 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ సగం పైనే సినిమా కెరీర్. అది కూడా మళ్ళీ బాలరామాయణంతో పోలిస్తే ఇంకా ఎక్కువ అవుతుందేమో, ఎందుకంటే అది మరీ చిన్న వయసులో చేస్తారు. ఎస్, అది కలిపితే ఇంకా ఎక్కువ అవుతుంది. సరే, మనం మెయిన్ హీరోగా అక్కడ నుంచి కన్సిడర్ చేసుకుంటేనే 22 ఏళ్ళ నుంచి ఆయన ఈ కెరీర్, సినీ కెరీర్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఇప్పుడైతే ఆయన ఒక టాప్ స్టార్, వన్ ఆఫ్ ది టాప్ స్టార్స్. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సరే, ఆయన కెరీర్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుదాము. జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్థానం, ఒక ప్రయాణాన్ని తీసుకుంటే మనం దాన్ని ఎలా చూడాలంటే, ఏ వ్యక్తికైనా ఒక ఆత్మవిశ్వాసంతో ఫెయిల్యూర్ కానీ సక్సెస్ని కానీ సమానంగా తీసుకుని ముందుకు పోవడం ఎలాగు అనేది ఆయన నుంచి నేర్చుకోవాలి. ఒక సినిమా హీరో నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, ఇది అభిమానులు కేకలేస్తారు, ఆయన సినిమాలు చూస్తారు, ఆయనకి జై అంటారు, ఇవన్నీ కాదు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా ఎదిగాడు, ఆత్మవిశ్వాసంతో ఎలా ముందుకు పోయాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్తే మనకి తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ మోస్ట్ హీరోల్లో ఒక 10 మంది ఉన్నారు అనుకుంటే, అందులో ఈయన మొదటి 5 మందిలో ఈయన ఉంటారు. అలా జీవితం ఎవరికి కూడా వడ్డించిన విస్తరి కాదు. వడ్డించిన విస్తరిలా కనిపించినా ఒక్కోసారి దాంట్లో ఏముండవు. జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్థానాన్ని ఎలా తీసుకోవాలంటే, మనము చూడ్డానికి పైకి కనిపించేది ఏమిటంటే, ఇప్పుడు ఆయన సమకాలీకులు ఉన్నారు. రామ్ చరణ్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు. ఇలా కొంతమంది పేర్లు మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా లెగసీ ఉంది, వారసత్వం ఉంది. అంటే కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు, అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జును, చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్, కృష్ణరాజు గారి తమ్ముడి కుమారుడు ప్రభాసు, ఇలా మనం చెప్పుకోవచ్చు వీళ్ళందరి గురించి. వీళ్ళందరికీ కూడా అన్కండిషనల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అంటే కృష్ణ గారు మహేష్ బాబుని నటునిగా, హీరోగా చేయడానికి చిన్నప్పటి నుంచే పునాదులు వేసుకుంటూ వచ్చి ఒక కెరీర్ని బిల్డ్ చేశారు. చిరంజీవి గారైనా అల్లు అరవింద్ గారైనా వాళ్ళ పిల్లల కోసం అలా కెరీర్ని బిల్డ్ చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ అలా బిల్డ్ కాలేదు. ఈవెన్ దో ఎన్టీ రామారావు లాంటి సుప్రీం, అంటే ఎలా చెప్పాలి, ఒక తెలుగు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడాలంటే ఎన్టీఆర్ గురించి మాట్లాడకుండా మనం ఏం మాట్లాడలేం. ఆయన ప్రస్తావించకుండా తెలుగు సినిమా దాని గురించి ఏమీ మాట్లాడలేనంత ఒక నట దిగ్గజం అనమాట అది. అంతటి ఎన్టీఆర్ గారికి వారసుడుగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చారంటే, వారసుడు మీన్స్ నెక్స్ట్ జనరేషన్. బాలకృష్ణ గారు తర్వాత జనరేషన్ వారసుడు అనుకుంటే, ఈయన నెక్స్ట్ జనరేషన్ వారసుడు. కానీ అప్పటికి ఈయన కెరీర్ స్టార్ట్ చేసే నాటికి తాతగారు లేరు. ఆయన 96లోనే చనిపోయారు కదా. 96 తర్వాత చనిపోయిన తర్వాత ఈయన 2001లో కెరీర్ స్టార్ట్ చేశారు. కెరీర్ స్టార్ట్ చేసిన టైంలో సరే, కారణాలు ఏమైతేనేమి, హరికృష్ణ గారు తన కుమారుడికి సపోర్ట్ చేసినప్పటికీ ఎన్టీ రామారావు గారి వారసత్వంగా ఆయన కుటుంబం కానీ, ఆయన పెద్ద ఎన్టీఆర్ గారికి ఉన్న పరిచయాలు కానీ, ఆయనకి రాజకీయాల్లో కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక సుదీర్ఘమైన ఇది ఉంటుందే, అనేక పరిచయాలు కానీ ఇవన్నీ కూడా పెద్దగా ఈయనకేం తోడ్పాటు జరగలేదు. ఈయన ఏమిటంటే ఒక యుద్ధం చేస్తూ వచ్చారు. తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి, తాను ఎన్టీఆర్ గారి వారసుడు, ఎన్టీఆర్ గారి మనవడే అయినప్పటికీ తనను తాను నిలబెట్టుకోవడానికి ఈయన వెనక పెద్ద సపోర్టు లేదు. కాబట్టి ఒక పెద్ద యుద్ధం చేశారు ఆయన. ఫస్ట్ వచ్చిన అదేదో నిన్ను చూడాలని ఏదో తీశారు, అదే పెద్ద ఆడలే. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 కొంచెం ఓకే, రాజమౌళి గారు కదా, రాజమౌళి గారిది అప్పుడు రాజమౌళి గారికి కూడా ఫస్ట్ సినిమానే కదా, అది ఓకే. ఆ తర్వాత ఏమిటంటే ఈయనకి ఆది అనే సినిమాతో ఒక సూపర్ టాప్ హీరో లెవెల్కి చేరుకున్నాడు ఈయన. అంటే ఈయన డ్యాన్స్ చేసే విధానం కానీ, ఈయన అంటే ఎన్టీఆర్ వారసుడు కానీ ఈయన్నేం అంగీకరించలేదు ప్రేక్షకులు ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రకారము వాళ్ళని సంతృప్తిపరచడం, అంటే వాళ్ళ అంచనాలు అందుకోగలిగిన వాళ్ళే వారసులుగా వచ్చిన వాళ్ళు కూడా పైకి వస్తారు. అట్లా లేని వాళ్ళు పైకి రారు. అదే నిజమైతే మహేష్ బాబు గారు అన్న కూడా సినిమాలో నటించారు.
ఆయన చనిపోయారు కదా. అవును రమేష్. మరి ఆయనే రమేష్ గారిని ఎవరు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ బ్రదర్స్ ఒక అతను అల్లు శిరీష్ అనే ఆయన కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. కానీ అల్లు అర్జున్కు ఉన్నంత క్రేజ్ ఆయనకి లేదు. అంటే ఎందుకంటే ఆయన ఎక్కడో అంచనాలు అందుకోవడంలో ఇంకా సక్సెస్ కాలేదు. అలా తీసుకుంటే ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆది సినిమా తర్వాత కూడా మళ్ళీ సుబ్బు అని వరుసగా ఫ్లాప్లు వచ్చాయి ఆయనకి. ఫ్లాప్లు సింహాద్రి గ్యాప్లో మళ్ళీ ఒక ఫ్లాప్ వచ్చింది ఆయనకి, సుబ్బు అని ఒక ఫ్లాప్ వచ్చింది. సింహాద్రి తర్వాత ఇంకా ఆయన అంచనాలు పెరిగిపోయిన తర్వాత ఆయనలా డ్యాన్సులు చేసేవాళ్ళు కానీ ఆయనలా ఫైటింగ్లు ఇలా ఒక పేరు వచ్చింది, డైలాగ్స్ ఇలా పేరు వచ్చిన తర్వాత ఏమైంది, వరుసపెట్టి సినిమాలు ఫ్లాప్ అయినాయి. 3-4 పోయినాయి వరుసపెట్టి, ఏవేవో వచ్చాయి. అందుకే ఆయన అప్పుడప్పుడు అంటుంటారు కదా, జక్కన్న అది సింహాద్రి తీసి నాకు హెల్ప్ చేశాడో లేకపోతే కోపం వస్తుంటది అని, అంటే సరదాకి. దాని తర్వాత అంత హిట్ చాలా సినిమాలు పోయాయి. సినిమాలు పోయినప్పుడు ఏమైంది, ఇంక అయిపోయింది ఈయన పని అన్నారు. ఆయన పని అయిపోయింది అన్నప్పుడు ఆయన చాలా లావుగా ఉన్నారు, ఇక ఈ వెయిట్ ఆయన తగ్గించుకోలేడు అన్నారు. కానీ ఆయన ఏం చేశాడు, ఎలా అంటే ఒక మనిషి బరువు పెరగడం చాలా ఈజీ. ఏదైనా కూడా ఈజీగా బరువు పెరగడం ఎంత ఈజీనో, అంటే పేరు తెచ్చుకోవడం ఎంత కష్టమో దాన్ని పోగొట్టుకోవడం క్షణాల్లో పని, ఏదైనా ఒక పని. అలాగే బరువు పెరిగినంత సులభంగా బరువు తగ్గలేరు. బరువు తగ్గాలంటే దానికి ఎన్నో త్యాగం చేయాలి, ఎంతో చాకరీ చేయాలి, శరీరాన్ని కష్టపెట్టాలి. ఆయన తన శరీరాన్ని తన అదుపులోకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ సినిమాలు అంటే మనకు ఆ ఎన్టీఆర్ ఈ ఎన్టీఆర్ ఒకటేనా అనే అంత ఆశ్చర్యపోయేలా ఉంటారు ఆయన. కొంతమంది నచ్చలేదన్నారు కూడా మళ్ళీ, అదొకటి. అంటే అంతా కష్టపడి చేశాక అంతా తగ్గిపోయాడు, మనిషి ఏం లేదు, పీక్కుపోయినట్టున్నాడని కూడా అన్నారు. తర్వాత ఆయన యాక్టింగ్తో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి. ఆ తర్వాత కూడా బరువు తగ్గిన తర్వాత కూడా బోలెడు ఫ్లాపులు వచ్చాయి ఆయనకి. ఒక దశలో అయిపోయింది ఎన్టీఆర్ కెరీర్ అన్నారు. పూరి జగన్నాథ్ సినిమా వచ్చే వరకు, టెంపర్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్లో ఆయన ఏం చేశారంటే, ఆయనకి ఈ రొటీన్ రొడ్డకొట్టుడు కథల్ని ఎంచుకోవడం వల్ల మనం మునిగిపోతామనే వివేకం వచ్చింది ఆయన. ఊరికే నేను ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, నేను డ్యాన్సులు చేస్తే, హీరోయిన్తో డ్యూయెట్లు పాడితే, ఫైటింగులు చేస్తే ఎవరు చూడరు, ఏదో వాళ్ళు నా నుంచి ఒక ప్రత్యేకమైన నటన ఆశిస్తున్నారు ప్రేక్షకులు అనేది ఎప్పుడైతే ఆయనకి అర్థమైపోయిందో, మీరు జాగ్రత్తగా గమనిస్తే టెంపర్ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీకు నాన్నకు ప్రేమతో ఒక రకంగా ఉంటుంది, జనతా గ్యారేజ్ ఇంకో రకంగా ఉంటుంది. అలాగే మళ్ళీ RRR ముందు వచ్చిన అరవింద సమేత, ఇవన్నీ కూడా వేరు మంచి హిట్ కదా. అదుర్స్ ఒకటి, యమదొంగ ఒకటి ఆడింది, ఇంకేదో 1-2 ఆడినట్టున్నాయి అవి. ఆ మధ్యలో పోవడం చాలా పోయినాయి. అశోక్ అని, నాగా అని, శక్తి అయితే డిజాస్టర్ అది. ఇంకేదో కంత్రి ఏదో ఉంది, రాఖీ ఏదో అరకురగా ఆడింది, రాఖీ ఏది పెద్దగా ఆడలేదు. సరే RRR తర్వాత ఆయన ఈరోజు ఆల్ ఇండియా స్టార్. అంటే హిందీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎవరు అంటే భారతదేశంలో ఓహో ఈయన RRRలో నటించిన ఆయన అని గుర్తుపెట్టే స్థాయి అనమాట. అయితే 22 ఏళ్ల కెరీర్లో ఇన్ని సినిమాలు చేయడము, ఇన్ని ఎత్తుపల్లాలు చూడడము. ఎందుకంటే ఫ్లాప్ వస్తే ఏమవుతుందంటే మనుషులు కృంగిపోయి వరుసగా తప్పులు చేస్తారు. ఆయన ఏమిటంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి చేసిన ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధములో విజయాలు ఎన్ని వచ్చాయో, అపజయాలు కూడా అన్నీ వచ్చాయి ఆయనకి. మనకు విజయాలు గుర్తుంటాయి ఎప్పటికైనా. సూపర్ హిట్ సినిమా అరవింద్ సమేత సూపర్ హిట్ అని గుర్తుంటుంది. ఆ మొదలు పోయినవి, నా అల్లుడు అనేది ఒకటి అడ్రస్ లేకుండా పోయింది. నా అల్లుడు అనే సినిమా ఆయన తీశాడని కూడా చాలా మందికి తెలియదు. అల్లరి రాముడు అని ఒకటి వచ్చింది. అల్లరి రాముడు అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి మనకు విజయాలని చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటాం, ఫ్లాపుల్ని మర్చిపోతాం. కాబట్టి ఆయన 2 గుర్తుపెట్టుకున్నాడు. తన విజయాలకి ఏమిటి కారణం, తన ఫ్లాపులకి ఏమిటి కారణం, ఈ 2 గుర్తుపెట్టుకున్నాడు. ఈ మొత్తం సినిమా జర్నీలో ఆయన చేసిందంతా, ఆయన ఎత్తుపల్లాలు కానీ ఇవన్నీ ఒకసారి గమనిస్తే ఆయన ఏమిటంటే బేసిక్గా ఆత్మవిశ్వాసం విపరీతంగా ఉన్న మనిషి. జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ను మనం విశ్లేషిస్తే విపరీతమైన ఆత్మవిశ్వాసం. అంటే ఆయన రేపు ఇంకో 4 ఫ్లాపులు వచ్చినా ఆయన కృంగిపోవడం, 5 సూపర్ హిట్ కోసము తాను ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ఎమోషనల్గా కూడా ఆయన చాలా విషయాలు అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి పాలిటిక్స్లో ఈ రోజుకు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు వస్తే తెలుగుదేశం అభిమానులందరూ కూడా చప్పట్లు కొట్టడము, ఈలలు వేయడము, మళ్ళీ ఆయన రావాలి పార్టీలోకి అని ఏదో చేయడం ఏదో చేస్తారు. కారణాలు ఏమైతేనే చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎంట్రీ ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే లోకేష్ని డామినేట్ చేసేస్తాడు ఆయన.
జూనియర్ ఎన్టీఆర్ వస్తే లోకేష్ డామినేట్ అయిపోతాడు. అది అది సహజం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్ కానీ సెలబ్రిటీ కానీ ఇవన్నీ కూడా ఇంకా లోకేష్ అందుకోలేదు. ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి తీరుతాడు అంటే అంత శక్తి ఉంది. ఎమ్మెల్యే అవుతాడు అని మనం అనుకుంటాము. ఇప్పుడు ఎమ్మెల్యే కావడానికి సినిమా హీరోలకి ఏం సంబంధం లేదు. ఎందుకంటే అదే నిజమైతే, మీరు చెప్పింది నిజమైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ గెలిచి ఉండాలి. కానీ ఎన్టీఆర్ పట్టుదల వేరే కదా సార్, ఆయన అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి, అంటే అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ఏ కారణాల వల్ల పార్టీ పెట్టినా కూడా, ఒకవేళ పార్టీ పెట్టాడు అనుకుందాం భవిష్యత్తులో ఎప్పుడో పెట్టినా కూడా ఆయన దాన్ని సీరియస్గా తీసుకుంటాడు. నాన్ సీరియస్గా తీసుకోడు. సీరియస్గా తీసుకుని దాని విజయం వైపు దాన్ని ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తాడు. అంటే దాన్ని నేర్చుకుంటాడు. ఏదైనా కూడా నేర్చుకుంటాడు. అంటే అంత చిన్న వయసులోనే డ్యాన్స్ నేర్చుకోగలిగిన వాడు, అంత చిన్న వయసులోనే నటన నేర్చుకోగలిగిన వాడు, తన శరీరం విపరీతమైన బరువు ఉందని గ్రహించి వెంటనే దాన్ని తగ్గించుకోగలిగిన వాడు, అనేక పరాజయాలు ఎదుర్కొని కూడా మళ్ళీ విజయం వైపు తాను ప్రయాణించగలిగిన వ్యక్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏదైనా పట్టుదల పట్టుకుంటే గట్టిగా పోరాడతారు. ఆయనకు రాజకీయాలు ఇష్టం లేదు కాబట్టి వదిలేశాడు. కానీ లేదు నేను రాజకీయాలు ఉండి తీరాలి అని కానీ అనుకుని ఉంటే వేరే విధంగా ఉండేది. ఆయన ప్రచారం చేశాడు, కారణాలు ఏమైతేనేమి మధ్యలో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈలోగా తండ్రి చనిపోవడం చాలా జరిగాయి. అన్న కూడా రోడ్ యాక్సిడెంట్లో పోయాడు కదా. సరే, ఇవన్నీ కారణాలు ఏమైతేనేమి ఆయన దాని నుంచి రాజకీయాలకు మనం దూరంగా ఉందామనుకున్నాడు. ఈ ఉందామనుకున్న వ్యక్తి మళ్ళీ ఇంకెక్కడా కూడా వేలు పెట్టి గెలకలేదు. మీరు గమనించండి, ఎన్టీఆర్ గారి ఏదో అది నాణ్యం విడుదల అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏవేవో చెప్పారు కదా, శత జయంతి అన్నారు. ఏమైనా కూడా ఆయన తన తాత పట్ల గౌరవం ప్రకటిస్తాడే తప్ప ఆ రాజకీయ వారసత్వం జోలికి ఇంతవరకు పోలేదు. ఆయన నటననే వారసత్వంగా తీసుకున్నాడు. రాజకీయ వారసత్వం జోలికే గనక భవిష్యత్తులో పోతే సీరియస్గా ఉంటుంది. ఆషామాషిగా అయితే తీసుకోడు ఆయన. అది ఆయన లక్షణం. అది అంటే అలాంటి వ్యక్తుల లక్షణం అది. జూనియర్ ఎన్టీఆర్ గారి సుదీర్ఘమైన జర్నీని మనం ఒక వ్యక్తి ఆత్మవిశ్వాస యుద్ధంగా చూడాలి. దాన్ని కేవలం అంటే ఇట్లాంటి ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే వ్యక్తులు సినిమానే కాదు, ఏ రంగంలో వచ్చినా కూడా వాళ్ళు అట్లనే ఉంటారు. అది వాళ్ళ ప్రత్యేకత. మొత్తంగా అంటే సినిమా కెరీర్ పరంగా చూస్తే కొన్ని ఫ్లాప్లు, కొన్ని సక్సెస్లు అన్నీ చూశారు. లైఫ్లో కూడా అన్నీ చూసారు. చిన్నప్పటి నుంచి రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటూ ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగిన ఇలాంటి ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశాలు చాలా. వాళ్ళ తాతకు కూడా ఉంది ఆ లక్ష్యం. మీకు 1974కు ముందు వరుస ఫ్లాపులు ఉన్నాయి ఎన్టీఆర్ గారు. అడవిరాముడు వచ్చే వరకు 1977లో అడవిరాముడు వచ్చే వరకు అంత మునుపు అన్నీ కుప్ప తెప్పలు ఫ్లాపులే. అంటే ఆయన కూడా తట్టుకుంటాడు. అంటే పాలిటిక్స్లో కూడా ఓడిపోయినా కూడా మళ్ళీ 94లో ముఖ్యమంత్రి అయ్యే వరకు యుద్ధం చేశాడు కదా. ఆ లక్షణం ఈయనకి మనవడికి వచ్చినట్టు. రైట్ సార్, వన్స్ అగైన్ ఎన్టీఆర్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.